సార్ వచ్చారు. అందరూ ఆశీర్లు కావాలని సవినయంగా ప్రార్థిస్తున్నాం. మనసా స్మరామి వసిష్ఠ వామదేవ దివందిత మహాగణపతి మహాదేవసుతం డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులను అడ్రస్ చేస్తూ మేము అధికారంలోకి రాగానే మొదటి సంతకం పెడతామని చెప్పినటువంటి హామీ మేరకు అధికారంలోకి వస్తూనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టినటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రత్యేకించి ఉపాధ్యాయ వృత్తిని ఆశిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఒక నమ్మకము ఆతృతంలో పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో గత కొన్ని సంవత్సరాలుగా అవకాశాలు లేక కొద్దిమంది ఫ్రెషర్స్ ఉంటారు, కొద్దిమంది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా. ఎందుకంటే జగన్ మామయ్య పెట్టినటువంటి టోపీ మాటలు అంతా ఇంత కాదు. ఇక్కడ కూడా ఉపాధ్యాయులకి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల పాటు నిరీక్షణలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏదైనా డీరైల్మెంట్ జరిగినా అంటే సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్డేట్ అవ్వాలనే ఆలోచనతోనే వాళ్ళకు కూడా కోచింగ్ సెంటర్ ఒకటి ప్రారంభించినటువంటి నగేష్ గారి ఆలోచన విధానాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందులో భాగంగా ఏమాత్రము స్వలాభాపేక్ష లేకుండా ఎవరైతే ఉపాధ్యాయులు తరగతులు చెప్పినారో వాళ్ళకి చెందినటువంటి జ్ఞానం అనేది 10 మందికి పంపించినారో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. ఈ రోజున ఉపాధ్యాయ వృత్తి అనేది తల్లిదండ్రుల కంటే గురువే దైవం అనే ఆలోచనతోనే ఇప్పటికి కూడా గౌరవింపబడుతుంది సమాజంలో. మరి ఇటువంటి తరుణంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉన్నాను. అదే రకంగా ఏదైతే మీరందరూ ఈ సమాజం పట్ల చూపిస్తున్నటువంటి బాధ్యతలు, నిరుద్యోగ సమస్యను పాల్గొనడంలో ప్రభుత్వాల నిర్ణయాలు కీలకమైతే వాళ్ళని ఆ సమస్యలను అధిగమించే దిశగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి మీరు ప్రభుత్వం కంటే కూడా అభినందనీయులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాం. అసలు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి మొదటి అడుగు వేసిందే ఉపాధ్యాయుని మళ్ళీ అడుగులు అనేది ఉద్యోగ వర్గాల్లోకి వచ్చింది, తర్వాత ప్రజల్లోకి చైతన్యం వచ్చింది. ఎప్పుడు సమాజంలో ఒక మార్పు రావాలన్నా, ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన రావాలన్నా కూడా నాంది పలికేది ఉపాధ్యాయ వర్గాల నుంచే. అది కూడా యూనివర్సిటీల నుంచి మొదలైతే, పాఠశాల నుంచి మొదలైతే అనేది కూడా వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే మీకున్నటువంటి గొప్పదనము, మీకున్నటువంటి ఆలోచన విధానము, అందుకనే మీరు సమాజంలో ప్రత్యేకంగా గౌరవింపబడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక నగేష్ గురించి చెప్పాలంటే నాతో ఒక్క నయా పైసా కూడా ఆశించకుండా, భారం పెట్టకుండా, భారం అని ఎప్పుడు అనుకోలేదు, కానీ ఆశించకుండా నా వంతు ఒక నయా పైసా ఆర్థిక సహాయ సహకారం లేకపోయినా కూడా తన వంతుగా విధిగా సమాజ హితాన్ని కోరుతూ ఒక సామాజిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం. డిఎస్సి కోచింగ్ సెంటర్ కావచ్చు, ఈ రోజున ఈ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల్ని సన్మానించేటువంటి కార్యక్రమం కావచ్చు. ఆయనతో పాటు నాగప్ప ఇతరత్ర మిగతా వాళ్ళు ఎవరున్నారు నాకైతే తెలియదు. మరి గుప్తలుగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే నాయకులమైనటువంటి రాజకీయాల్లో చలామణి కావాలన్నటువంటి మనమందరం కూడా నాయకులుగా ఆలోచన చేయాలి. నాయకులుగా ఆలోచన చేసినప్పుడు సమాజానికి ఏదైనా మంచి జరుగుతుంది. కొద్దిమంది మంచి వ్యక్తుల్ని, మంచి బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల్ని, సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తుల్ని గుర్తించడం అనేది సమాజం యొక్క కనీస ధర్మం అని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా. అందుకనే మీరందరూ కూడా అభినందనీయులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి
ఎవరైతే ఎంపిక కాబడినటువంటి ఉపాధ్యాయ వర్గాలందరూ కూడా మీరు మీ వరకే పరిమితం కాదు, యావత్ ఉపాధ్యాయుల బోధన సిబ్బందిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రతినిధే కాబట్టి ఈ సన్మానం అనేది కొద్ది మంది వారికి పరిమితం కాలేదు, మీ యావత్ జాతి కూడా ఇది సన్మానమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీరు నిర్వహిస్తున్నటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి, నిస్వార్థమైనటువంటి కార్యక్రమానికి మనస వాచ కర్మ మీకు అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు వేసుకుంటూ మరొకసారి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడినటువంటి వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతూ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.